వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంశాలను మనం డిస్కస్ చేద్దాం. సో దీనిలోనే మనకు ప్యారలల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేకి సంబంధించిన అంశాలు, దానితో పాటు పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతూ ఉంది. లెట్ us స్టార్ట్. సో ముందుగా చూద్దాం, ఫిబ్రవరి నెలలో ఇంపార్టెంట్ అయినటువంటి అంశం నేషనల్ సైన్స్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అండి. సో నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరము కూడా మనం ఫిబ్రవరి 28న సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి గల కారణం ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజున సో ఫిబ్రవరి 28, 1928న సో సివి రామన్ గారు ఎవరైతే ఉన్నారో వారు రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని కనిపెట్టడం జరిగింది అండి. సో రామన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దానిని 1928 ఫిబ్రవరి 28న కనిపెట్టడం జరిగింది సివి రామన్ గారు. సో అందుకోసం ఆయన యొక్క ఆవిష్కరణ సందర్భంగా వారిని గౌరవిస్తూ ప్రతి సంవత్సరము కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం జరుపుతా ఉన్నాము అండి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా జనరల్గా సార్ సివి రామన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అనేటువంటి అంశం చాలా మందిలో కూడా ఉంటా ఉంది మైండ్లో. బట్ అది కాదు, రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక సిద్ధాంతం. ఈ రామన్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా లైట్కి సంబంధించినటువంటి అంశం అండి. సో లైట్ పార్టికల్స్ ఏవైతే మనం ప్రొజెక్ట్ చేస్తామో అవి ఆ యొక్క లైట్ పార్టికల్కి సంబంధించి ఆయన స్టడీ చేశారు. సో దానికి సంబంధించింది రామన్ ఎఫెక్ట్ అండి. ఓకేనా. సో దాని తర్వాత వీరు 1930లో సో 1930 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ని కూడా గెలుపొందినటువంటి వ్యక్తి. సో వీరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత 2024కి గాను ఆ యొక్క నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ మనం చూసుకున్నట్లయితే థీమ్ వచ్చేసి ఇదంతా కూడా థీమ్ అండి, ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్, ఎంఫసైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ గ్రౌండ్ టెక్నాలజీస్ ఇన్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండి. అర్థమైందా. సో ఫైనల్గా థీమ్ వచ్చేసి ఇండిజీనియస్ టెక్నాలజీస్ అనేటువంటి సో స్వదేశ్ అంటే లైక్ భారతదేశంలో స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఇండియా డెవలప్ అవ్వడానికి యూజ్ చేసుకోవాలి అనేటువంటిది ఒక సిద్ధాంతంగా చెప్తూ ఉంది. దాంతోపాటు ఇంకొక కోణంలో ఆలోచిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్వదేశీ సాంకేతిక కూడా భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడాలనేటువంటిది కూడా మనం ఇంకొక మీనింగ్గా మనం తీసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇది థీమ్ అండి. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. నీతి ఆయోగ్ లాంచెస్ అగ్రోఫారెస్ట్రీ పోర్టల్ అండ్ రిపోర్ట్. సో ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేశారు అంటే అగ్రోఫారెస్ట్రీ అనేటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది అండి. సో దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ అగ్రోఫారెస్ట్రీ అనేటువంటి ఒక పోర్టల్ ద్వారా వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ఎంత మేర ఉంది, ఏ ప్రాంతాల్లో ఉంది, ఎటువంటి అడవులు ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది అండి. సో దానితో పాటు ఇంకొక అంశం ఏంటి అంటే గ్రో ఇనిషియేటివ్ అనేటువంటిది కూడా ప్రారంభించడం జరిగింది. సో గ్రో ఇనిషియేటివ్ దాని మీనింగ్ ఏంటి అంటే చూద్దాం. గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ అగ్రో ఫారెస్ట్రీ. సో గ్రో అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని నీతి ఆయోగ్ వాళ్ళు ప్రారంభించారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైతే ఖాళీ భూములు ఉంటాయో, ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ అనగా ఉపయోగపడినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములలో ఏం చేయాలి అండి, చెట్లను నాటాలి. సో అది ఒక ఇనిషియేటివ్ని నీతి ఆయోగ్ వాళ్ళు ప్రారంభించారు. దీనిపైన అడగడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉండొచ్చు కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ రీసెంట్లీ గ్రో ఇనిషియేటివ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రిలేటెడ్ టు అని అడగవచ్చు. అంటే గ్రో ఇనిషియేటివ్ అనేటువంటి దేనికి సంబంధించింది. సో ఎక్కడైతే ఖాళీ భూములు, బంజారా భూములు అంటామో, ఖాళీ భూములు అంటామో, ఈ భూములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆయా ప్రాంతాల్లో మొక్కలను, చెట్లను నాటి దాన్ని వన్య లైక్ అటవులుగా మార్చేటువంటి కార్యక్రమం. ఇది ఒక ఇనిషియేటివ్. ఇంకొక కోవలు అడగడానికి ఉన్నటువంటి ఛాన్స్ ఏంటి అంటే గ్రో ఇనిషియేటివ్ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లాంచ్ చేయబడినటువంటి స్కీమ్ అని అడగవచ్చు. సో గ్రో ఇనిషియేటివ్ అనేటువంటిది నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సాధారణంగా ఇన్ కేసు మనకు గ్రో ఇనిషియేటివ్ తెలిసి ఉందనుకో, అది దేనికి సంబంధించింది, అడవులను పెంచేటువంటి కార్యక్రమం. జనరల్గా మనం ఏం ఆలోచన చేస్తాం, సో ఈ గ్రో ఇనిషియేటివ్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు లాంచ్ చేశారేమో అని అనుకుంటాం. జనరల్గా అడవుల రంగంలో మనకు గుర్తు వచ్చే మంత్రిత్వ శాఖ ఇది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. బట్ యాక్చువల్గా
ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది ఇక్కడ నీతి ఆయోగ్ అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా ఈ గ్రో ఇనిషియేటివ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఆ యొక్క అటవీ విస్తరణ పెంచాలి. అది 26 మిలియన్ హెక్టార్స్ మేర ఎప్పటికీ 2030 కల్లా పెంచాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు అండి. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్ కవరేజ్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 21.67% ఉంటుంది. ఓకేనా? సో 27.61% భారతదేశంలో ఉన్నటువంటి అటవుల యొక్క విస్తీర్ణం అండి. ఓకేనా? అంటే ఓన్లీ ఫారెస్ట్ కవరేజ్ ఏరియా. అకార్డింగ్ టు అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అటవుల యొక్క విస్తీర్ణం శాతం చూస్తే 21.67% అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇంతే ఉంది మన దగ్గర. బట్ మన టార్గెట్ ఏంటి? నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయినా యునైటెడ్ స్టేట్స్, సో యునైటెడ్ నేషన్స్ సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎజెండా ఏంటి? 33% అటవుల యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి. దాంతోపాటు 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో 15th ఫినాన్స్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం కూడా ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అటవుల యొక్క విస్తీర్ణం కనీసం 33%కి పెంచాలనేటువంటి ఎజెండా అండి. మరి ఫుల్ఫిల్ చేయాలి అంటే ఏం చేయాలి? సో ఇట్లాంటి కార్యక్రమాలను చేయాలి అనమాట. ఇప్పుడు ఎంత ఉంది? 21.67% ఉంది ఓన్లీ ఫారెస్ట్ కవరేజ్ ఏరియా. బట్ మన టార్గెట్ 33%. సో దీనికి రీచ్ అవ్వాలంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి చేయాలి. సో అందుకోసం ఎక్కడైతే ఖాళీ భూములు ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో చెట్లు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం వివిధ సంస్థలు చేస్తూ ఉన్నాయి. సో 2030 కల్లా పెట్టుకునేటువంటి టార్గెట్ ఏంటి అంటే 26 మిలియన్ వరకు రీచ్ అవ్వాలి. 26 మిలియన్ హెక్టార్ల మేర ఖాళీగా ఉన్నటువంటి భూములలో మొక్కలను నాటాలి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు రకరకాల స్కీమ్లను లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఒకటి వన్ మహోత్సవ్ అనేటువంటి స్కీమ్ కావచ్చు, మహోత్సవ్ అనేటువంటి స్కీమ్ కావచ్చు, ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలలో లాంచ్ చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. తెలంగాణ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే హరితహారం అంటామండి. తెలంగాణలో హరితహారం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎజెండాలు, చెట్లు నాటేటువంటి కార్యక్రమం యొక్క ఎజెండా అన్నమాట. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అగ్రోఫారెస్ట్రీలో అంటే అగ్రోఫారెస్ట్రీ ఇస్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతుందో ఆ ఖాళీగా ఉన్నటువంటి ప్లేసెస్లో చెట్లను పెంచడం అనమాట. దాన్ని అగ్రోఫారెస్ట్రీ అంటాం. సో ఈ అగ్రోఫారెస్ట్రీలో టైప్స్ ఉంటాయి, మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి అగ్రి సిల్వికల్చర్ అంటాం. అగ్రి సిల్వికల్చర్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏముంటుంది అంటే ఒక పక్క ఏమో పంటలు క్రాప్స్ వేస్తారు, ఒక పక్క ఏమో చెట్లను పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలాల్లో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ శనగ వేశారు, గ్రౌండ్ నట్ వేశారండి. ఈ సైడ్ ఫెన్సింగ్ దగ్గర ఏం చేస్తారంటే టేక్ చెట్లు నాటుతూ ఉంటారు. సైడ్న ఏం చేస్తూ ఉంటారండి? టేక్ చెట్లను నాటుతూ ఉంటారండి. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఏమంటాము అంటే అగ్రి సిల్వికల్చర్ అనేటువంటి ఫార్మింగ్ చెప్తూ ఉంటాం. ఇంకొక టైప్ ఉంటుంది సిల్వో పాస్టోరల్ అంటాం. సిల్వో పాస్టోరల్ అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక పక్క పెద్ద పెద్ద చెట్లను నాటుతారు, ఆ దానిలో యానిమల్స్ని మేపుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో గార్డెన్ ఉందండి, మామిడి తోట ఉంది. సో ఈ మామిడి తోట అంటే చెట్లు కూడా మొక్కలు కాదు, పెద్ద పెద్ద వృక్షాలే ఉంటాయి. ఇప్పుడు ఇట్లా వేయిస్తారు పొలంలో. ఓకేనా? సో ఈ మధ్యలో చిన్న చిన్న గడ్డి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. సో ఆ గడ్డి మొక్కలు ఏవైతే మొలుస్తూ ఉన్నాయో అక్కడ ఏం చేస్తారంటే పశువులను తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు. అర్థమైందా? సో ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే సిల్వో పాస్టోరల్ సిస్టమ్స్గా పిలుస్తూ ఉంటాం. ఇంకొక అంశం అగ్రో సిల్వో పాస్టోరల్. ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారండి? 3 ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ల్యాండ్ ఉంటుంది. ఇక్కడనే మీకు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే లైక్ ఇప్పుడు జామాయిల్ చెట్లు ఉంటాయండి, జామాయిల్ అంటాం. ఓకేనా? సో పేపర్ తయారు చేయడానికి వాడుతుంటారు జామాయిలు. ఆ జామాయిల్ చెట్లు ఒక ప్లేస్లో నాటుతారు. దాని పక్కనే చిన్న చిన్న మొక్కలను నాటుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జామాయిల్ చెట్లకి తమలపాకులను ఉంటాయి. తమలపాకు మీకు వినే ఉంటారు, కిల్లీలో అట్లా తింటున్నారు కదా. సో అది తమలపాకు ఏదైతే ఉందో తమలపాకు యొక్క మొక్కలు నాటి ఆ తమలపాకు యొక్క తీగలను ఈ జామాయిల్ చెట్లకి ఎక్కిస్తారు. దాని తర్వాత
ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్లేసెస్‌లో గడ్డి మొలుస్తూ ఉంటుంది. సో, ఆ గడ్డిని తినడానికి ఈ పశువులని అక్కడ తీసుకుపోతుంటారండి. అర్థమైందా? సో, ఈ పశువులను అక్కడికి తీసుకుపోతా ఉంటారు. క్లియర్ గదా! సో, ఈ టైప్ ఆఫ్ అంటే ఇక్కడ ఒక పెద్ద ట్రీస్ ఉన్నాయి. చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. దాని తర్వాత యానిమల్స్ గూడా ఉండడం జరిగింది. సో, దీన్నే ఏమనమంటామంటే సిల్వో పాస్టరల్ సిస్టమ్స్‌గా పిలుస్తూ ఉంటాం. ఓకే. దీనికి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే హోమ్ గార్డెన్స్ అనో లేకపోతే ఇట్లాంటి గార్డెన్స్‌గా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? సో, టోటల్‌గా 3 టైప్స్ ఆఫ్ మనకి అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. దేనికోసం ఇంపార్టెంట్ అంటే మనకి ఇండియన్ జియోగ్రఫీలో ఫారెస్ట్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. ఫారెస్ట్ ఇన్ ద సెన్స్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అని ఒక చాప్టర్ ఉంటుందండి. ఓకేనా? సో, జంతువులు, వన్యప్రాణులు, అటవులకు సంబంధించి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్‌లో అగ్రో ఫారెస్ట్రీ అని సిలబస్ ఉంటుంది మీకు. ఒక టాపిక్ ఉంటుంది. అగ్రో ఫారెస్ట్రీలో ఇది చాలా ఇంపార్టెంట్. వీటిపైన తరచుగా క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. ఓకేనా? సో, అట్లా ఈ 3 మెథడ్స్ గూడా ఇంపార్టెంట్. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక దాని తర్వాత ఇక్కడ అంటే లైక్ మనకి ఒడిస్సాలో ఆల్రెడీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇవన్నీ గూడా ఇండియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఇవన్నీ గూడా. సో, అయితే ఇప్పుడు ఒడిస్సాలో ఇటీవల ఫోర్త్‌ది ఇప్పుడు చూడండి. ఆల్రెడీ ఒడిస్సా రాష్ట్రంలో 1, 2, 3 ఉన్నాయన్నమాట. 3 ఉంటే ఫోర్త్‌ది గుప్తేశ్వర ఫారెస్ట్‌ని. దీన్ని కూడా బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. అర్థమైందా? సో, ఇది మనకి న్యూస్‌లో ఉన్నది. సో, ఫైనల్‌గా ఒడిస్సాలో ఆల్రెడీ 3 బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ ఉండగా అంటే బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అని అంటాం. అవి ఉండగా 4వదిగా గుప్తేశ్వర ఫారెస్ట్‌ని డిక్లేర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అట్లా ఒడిస్సా రాష్ట్రంలో 4 ఉన్నాయి. అదే కాకుండా ఇంకా మనకి మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది కూడా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనం చూసామనుకోండి. తెలంగాణలో చూస్తే అమీన్‌పూర్ లేక్ అని ఉంటుంది. అమీన్‌పూర్ లేక్ అది బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అన్నమాట. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అమీన్‌పూర్‌లో ఉంటుందండి. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే. ఇంకా ఫర్దర్‌గా మనం చూసుకుంటే మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటకలో గాని, గోవాలో గాని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో, ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. అంటే ఎందుకు ఒక ప్లేస్‌ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా డిక్లేర్ చేస్తారు అంటే అది అంటే ఆ ప్లేస్ అనేటువంటిది భారతదేశానికి ఒక వారసత్వంగా ఒక దశాబ్దాల కాలం నుంచి అది ఎదుగుతూ వస్తా ఉంది అని అర్థం అన్నట్టు. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా చూస్తా ఉన్నాం. యునెస్కో వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని డిక్లేర్ చేస్తా ఉన్నారా? అంటే ఏంటి? ప్రపంచ వారసత్వ కట్టడాలు కదా! అంటే ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి అది అట్లా కంటిన్యూ అవుతా వస్తుంది కదా! అదే మాదిరిగా ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతా వస్తా ఉంది. సో, అట్లా ఆ కంటిన్యూ అయ్యే వాటిలే ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్‌గా గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అట్లా ఇటీవల గుర్తించిన దానిలో న్యూస్‌లో ఉంది. 2024లో కరెంట్ అఫైర్స్‌లో ఉన్నది ఈ గుప్తేశ్వర ఫారెస్ట్. సో, న్యూస్‌లో ఉంది కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మిగిలినటువంటివి అడిగినా అడగపోయినా మేబీ అడగపోవచ్చు. మిగిలినవి అడగపోవచ్చు. బట్ ఇది అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే న్యూస్‌లో ఉంది కాబట్టి, కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఇవి అడుగుతారు. సో, గుప్తేశ్వర ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ట్రెండింగ్‌లో ఉన్నాయి. మాక్సిమం అడుగుతుంటారు ఎగ్జామ్స్‌లో. నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేటువంటి స్కీమ్ ఒకటి కనిపిస్తా ఉంది అండి. ఓకేనా? సో, పేరులోనే మనం డీకోడ్ చేద్దాం. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన PMMKSSY అంటాం. సో, ప్రధానమంత్రి అంటే మనకు తెలుసు ప్రైమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మత్స్య అంటే ఫార్మర్. మత్స్య అంటే ఫిష్ అండి. సో, కిసాన్ సమృద్ధి సహయోజన. సో, కిసాన్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మర్ కదా! సో, ఎవరైతే ఈ మత్స్యకారులు ఉంటారో వారికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి స్కీమ్ అండి. అర్థమైందా? సో, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేటువంటి స్కీమ్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారికి వివిధ అంశాల పైన ఆర్థిక సహాయ కార్యక్రమాలను అందించేటువంటి పథకమే కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది అండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఓకేనా? సో, దాని ద్వారా దీంట్లో ఈ స్కీమ్ కిందే కాంపోనెంట్ ఇది నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని లాంచ్ చేశారు. అర్థమైందా? సో, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. అర్థమైందా?
సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారికి అనేక విధాలుగా లోన్ ఫెసిలిటీని అందించటము, అర్థమైందా? సో క్రెడిట్ ఫెసిలిటీ అంటాం, లోన్ ఫెసిలిటీని అందించటము, ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారికి రిజిస్ట్రేషన్ కార్డులను ఇవ్వటము, ఎవరైతే చేపలను పెంచుతూ ఉంటారో వారికి ఇన్సూరెన్స్ని కల్పించటము, ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్స్ అంటాం. ఎవరైతే దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే వారికి సపరేట్ గ్రాంట్స్ని అందించటము, సబ్సిడీలను అందించటము, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ని వాళ్ళు ఏమైనా లోన్ తీసుకుంటే దానిలో ఇంట్రెస్ట్ని సబ్వెన్షన్ చేయడం, అంటే ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించటము. ఓకేనా? సో ఇవన్నీ కూడా అంటే లైక్ మత్స్యకారులకు హెల్ప్ చేయడానికి లాంచ్ చేసినటువంటి స్కీమే ఈ స్కీమ్ అండి. ఇంకొక అంశం మనం చూద్దాం. భారత్ రత్న అవార్డు న్యూస్లో ఉంది. భారత్ రత్న అవార్డు అనేటువంటిది న్యూస్లో ఉంది. సో దాని గురించి కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఈ భారత్ రత్న అవార్డు అనేటువంటిది మన భారతదేశంలోనే అత్యంత విలువైనటువంటి అవార్డుగా చెప్పుకోవచ్చు. దీన్ని ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని పిలుస్తారండి. అంటే ఇప్పుడు అవార్డ్స్ మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి సివిలియన్ అవార్డు ఉంటుంది, రెండు డిఫెన్స్ అవార్డ్స్ ఉంటాయి. అర్థమైంది కదా? సో అవార్డులు అనేటువంటివి ప్రజెంట్ మన భారతదేశంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సివిలియన్ అవార్డు, సో సివిలియన్ అవార్డు, రెండు డిఫెన్స్ అవార్డు అండి. రెండు డిఫెన్స్ అవార్డు. సివిలియన్ అవార్డు ఎవరికి ఇస్తారు? మనలాంటి వాళ్ళకి ఇస్తారు. సో డిఫెన్స్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే మిలిటరీలో, సో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిగిలిన పారామిలిటరీ ఫోర్సెస్లో పనిచేసినటువంటి అంటే లైక్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్న వాళ్ళకి డిఫెన్స్ అవార్డ్స్ ఇస్తారు. ఓకేనా? ఈ సివిలియన్ అవార్డ్స్లో భారతదేశంలో అత్యంత విలువైనటువంటిది, హైయెస్ట్ ఆర్డర్లో ఉన్నదే, మొట్టమొదటి స్థానంలో ఉన్నది భారత్ రత్న అనేటువంటి అవార్డు అండి. సో భారత్ రత్న అనేటువంటి అవార్డు ఫస్ట్ అవార్డు. రెండోది అంటే సీక్వెన్స్లో మనం చూసుకున్నట్లయితే పద్మ విభూషణ్ అంటామండి. సో రెండవది పద్మ విభూషణ్. మూడవ అవార్డు కనుక మనం చూసుకున్నట్లయితే దాన్నే అంటాము పద్మభూషణ్ అంటాం. పద్మభూషణ్. నాలుగవ చూసుకుంటే పద్మశ్రీ అని పిలుస్తామండి. పద్మశ్రీ. సో ఇది సీక్వెన్స్ అన్నట్టు భారతదేశంలో సివిలియన్ అవార్డ్స్లో ఉన్నటువంటి సీక్వెన్స్ 1 అని భారత్ రత్న. సో భారత్ రత్న పొందారు అంటే ఇంకా భారతదేశంలోనే రత్నాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అదొక ఇంపార్టెంట్. అయితే మరి 2024కి గాను కేంద్ర ప్రభుత్వం భారత్ రత్న అవార్డ్స్ని డిక్లేర్ చేసింది. అవి కూడా 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. డిక్లేర్ చేశారు, 5 మెంబర్స్కి ఇస్తారు, ప్రజెంట్ చేస్తారు. అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భవన్లో ఈ యొక్క అవార్డులను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అట్లా మరి భారత రత్న అవార్డు పొందినటువంటి వారు 5 మెంబర్స్లో ఒకరు పివి నరసింహారావు గారు. వీరు మనందరూ తెలిసినటువంటి వ్యక్తే, సుపరిచితులు. తెలియాల్సింది కూడా కారణం ఏంటి అంటే వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో తెలంగాణలో వరంగల్ అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో, సో ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు పివి నరసింహారావు గారు. భారతదేశానికి 9వ ప్రైమ్ మినిస్టర్. పివి నరసింహారావు గారు వచ్చి 9వ ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే? సో 9th ప్రైమ్ మినిస్టర్. ఈయన యొక్క టర్మ్ కూడా మనం చూసుకుంటే 1990 నుంచి, సో 1990 ఆ ప్రాంతం నుంచి ఈయన పిఎంగా ఉండడం జరిగింది. అర్థమైందా? సో ఈయన టర్మ్లోనే 1991లో వీరు ఉన్నటువంటి టర్మ్లోనే 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అనేటువంటి తీసుకొచ్చారు. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక రిఫార్మ్స్ని 1991లో తీసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పివి నరసింహారావు గారండి. అర్థమైందా? సో ఈ రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురావడం వలన భారతదేశము అనేటువంటిది ఇప్పుడు ఆర్థికంగా ఈ స్థాయిలో ఉండడానికి ఈ రిఫార్మ్సే కారణంగా చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో ఈ టైంలో వీరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్ ఉండేవాళ్ళు. సో అందుకోసమే వీళ్ళిద్దరు జోడీని ఏమంటాము అంటే రావు అండ్ సింగ్ అండి. రావు అండ్ సింగ్ రిఫార్మ్స్గా చెప్తారు. సో రావ్ అండ్ సింగ్ రిఫార్మ్స్ ఏవి అన్నప్పుడు ఈ ఎల్పిజి రిఫార్మ్సే. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనమాట. సో లిబరలైజేషన్ అంటే ఇండస్ట్రీస్కి, భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు కానీ ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కంపెనీలకు సంబంధించి సెల్ఫ్గా వాటి డెసిషన్ తీసుకునేటువంటి స్వేచ్ఛని ఇవ్వటమే దాన్ని లిబరలైజేషన్ అంటాం. ప్రైవేటైజేషన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి కంపెనీలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేది ప్రైవేటైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అంటాం. గ్లోబలైజేషన్ అంటే ఒక దేశం ఇంకో దేశంతో కలిసి వ్యాపార లావాదేవీలు చేయడం అనమాట. దాన్ని గ్లోబలైజేషన్గా మనం పిలుస్తాం.
దీనివల్లనే మన భారతదేశంలో ఈ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అంశం. తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అండి. సో వీరికి భారతరత్న ప్రజెంట్ చేశారు. ఇంకొక ఆయన చౌదరి చరణ్ సింగ్ అంటాం, చరణ్ సింగ్. సో ఆయన కూడా భారతరత్న ప్రజెంట్ చేశారు. ఈయన కూడా ప్రైమ్ మినిస్టరే అండి. ఈయన కూడా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, యూపీకి చెందినటువంటి వ్యక్తి. ఇంకొక ఆయన ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్, ఈయన తెలియనటువంటి వారు ఎవరు ఉండరు భారతదేశంలో. ఈయనే గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి ఈయన ఎంఎస్ స్వామినాథన్ గారు ఇటీవల మరణించారు. వీరు తమిళనాడుకి చెందినటువంటి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త, ఇటీవల మరణించడం జరిగింది. వీరి వల్లనే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగింది అండి. సో 1960s ఆ టైంలో వీరు అంటే ఫారెన్ కంట్రీకి పోయి అక్కడ నార్మన్ బోర్లాగ్ దగ్గర నుంచి ఈ గ్రీన్ రెవల్యూషన్ సంబంధించిన టెక్నాలజీ మొత్తం కూడా తెలుసుకొని వచ్చి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ గణనీయంగా పెరిగింది. సో మనం దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితిలోకి రావడానికి వీరే కారణం. సో వీరికి భారతరత్న అవార్డు వచ్చిందండి. ఇంకొక ఆయన కర్పూరి ఠాకూర్ అంటారు, బీహార్కి చెందినటువంటి వ్యక్తి. సో కర్పూరి ఠాకూర్కి కూడా ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. సో వీరు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో చీఫ్ మినిస్టర్కి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. బీహార్ యొక్క మాజీ సీఎం, వీని పేరే కర్పూరి ఠాకూర్ అనమాట. ఈయనే ఒక మూవ్మెంట్ని కూడా స్టార్ట్ చేశారు, కర్మచారీస్. అంటే లైక్ ఎవరైతే ఇప్పుడు మనకి ఈ జిహెచ్ఎంసీలో రోడ్ క్లీన్ చేసేవారు ఉంటారా, సో అట్లా వారి అభ్యున్నతి కోసము బీహార్ రాష్ట్రంలో వీరు ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో సఫాయి కర్మచారీస్ అని పిలుస్తాం కదా, వారి యొక్క డెవలప్మెంట్ కోసం వీరు ఒక ఎన్జిఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేశారు. ఇంకొక ఆయన ఎల్కే అద్వానీ అని పిలుస్తాం, లాల్ కృష్ణ చంద్ అద్వానీ అండి. సో ఈయన మాజీ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. అయినా సో ఈయన ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఉత్తరప్రదేశ్లో అయోధ్య దగ్గర రామ్ జన్మభూమి, రాముడి యొక్క రామాలయం మనం ఏదైతే నిర్మించామో అయోధ్యలో, దానికి ముందుగా ఫౌండేషన్ పిల్లర్గా ఈయన గురించి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడి యొక్క దేవాలయం ఏర్పాటు చేయాలని ముందుగా ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి వీరు. సో వీరి తర్వాత అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో అట్లా వీరందరూ కూడా మరి ఈ సంవత్సరం 2024కి గాను భారతరత్న అవార్డు గ్రహీతలు. ఇంకొక అంశం, మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ భారతరత్న అవార్డు అనేటువంటిది ఎప్పుడు ఇచ్చారు అన్నప్పుడు 1954లో ఇవ్వడం జరిగింది. మరి ఆ భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తులు మనం చూసుకుంటే 1954లో ఒకటి సి రాజగోపాలాచారి చెప్పుకోవచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ సివి రామన్. వీరు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారతరత్న అవార్డులను పొందినటువంటి వ్యక్తులండి. ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ సేవ్ బన్నేర్ఘట్ పార్క్ అనేటువంటిది, నేషనల్ పార్క్ అనేటువంటిది ట్రెండింగ్ అవుతా ఉంది. సో బన్నేర్ఘట్ నేషనల్ పార్క్ ట్రెండింగ్లో ఉంది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిందండి. సో కర్ణాటక రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి చెందినటువంటి జాతీయ అరణ్యం అండి. సో బన్నేర్ఘట్ నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది కాబట్టి మేబీ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ నేషనల్ పార్క్ చుట్టూ కూడా 6-way లైన్ని, సో 6 లైన్ని వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్నట్టు. సో నేషనల్ పార్క్ చుట్టూ కూడా 6 రోడ్డులు, సో 6 లైన్ని వేస్తూ ఉన్నారు. దీనికి ఆ లోకల్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అందరూ కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. అర్థమైందా. సో అందుకు అట్లా న్యూస్లో ఉంది. సో న్యూస్లో ఉంది కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమంగా ఈ ఎగ్జామ్స్లో ఏమన్నా అడుగుతూ ఉన్నారంటే నేషనల్ పార్క్, ఇప్పుడు బన్నేర్ఘట్ నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది. దీనిలో విశిష్టత కలిగినటువంటి జంతువులు అంటే ఎక్కువ జంతువులు ఏముంటాయి, టైగర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, టైగర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక అంశం ఎందుకు న్యూస్లో ఉంది, 6-way లైన్ అయిపోతూ ఉన్నారు. ఏ రాష్ట్రానికి చెందింది, కర్ణాటక రాష్ట్రానికి చెందింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, వీటిపైన మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొక అంశం, ఇండియా వాంట్స్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ డీప్ టెక్ అండి. ఇండియా వాంట్స్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ డీప్ టెక్. సో భారతదేశము ఈ డీప్ టెక్నాలజీలో
గ్లోబల్ లీడర్గా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి సంస్కరణలు, రిఫార్మ్స్ అన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు అండి. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మరి డీప్ టెక్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే, ఇక్కడ అంటే డీప్ టెక్ అనేటువంటి ఒక పదాన్ని దేనికి వాడుతూ ఉన్నారంటే, ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా డీప్ టెక్ కింద పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బిగ్ డేటా డెవలప్మెంట్ అవుతా ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ డీప్ టెక్ అనమాట. డీప్ టెక్, ఏఆర్ విఆర్ అంట, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ విర్చువల్ రియాలిటీ డెవలప్మెంట్ అవుతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ డెవలప్మెంట్ అవుతా ఉంది. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అవుతుంది. విజన్ అండ్ స్పీచ్ అల్గారిథమ్స్, బయోటెక్, ఫోటానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్ సైన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, నానో టెక్నాలజీ, ఇవన్నీ కూడా మన దేశమే కాదు ప్రపంచ దేశాలలో చాలా వేగంగా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీస్ అండి. అర్థమైందా? సో వీటిని డీప్ టెక్గా పిలుస్తారు. సో ఈ రంగాలలో భారతదేశము అగ్రగామిగా నిలబెట్టేటువంటి కార్యాచరణ ప్రభుత్వము చేస్తూ ఉంది. అట్లా ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఉంటుంది అండి. సో ఉమ్మడి లేదు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఉంది. సో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఆ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది అమలు చేయడానికి వాళ్ళు చట్టం చేసుకున్నారు. అర్థమైంది కదా? సో ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. దీని బ్యాక్గ్రౌండ్లో మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందామండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రిలీజియన్స్కు, ఓకేనా, సో ఆల్ రిలీజియన్స్ వన్ లా అనేటువంటి నినాదం. భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియన్స్, ఇప్పుడు హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, సిఖ్లు అయినా, బౌద్ధులైనా, జైన్స్ అయినా, వీళ్ళందరికీ కూడా ఒకే చట్టం ఉండాలి. ఓకేనా? సో దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్గా పిలుస్తూ ఉంటాం. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనందరూ తెలుసు, ఇప్పుడు హిందూస్కి, బుద్ధిస్టులకి ఏకంగా జైన్స్ కూడా ఒకేలా ఫాలో అవుతున్నారు. అదే హిందూ యాక్ట్ అనమాట, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఫాలో అవుతా ఉన్నారు. ఓకేనా? సో హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఫాలో అవుతున్నారు. ఇది హిందూస్ ఫాలో అవుతున్నారు, కొందరు బుద్ధిస్టులు ఫాలో అవుతున్నారు, జైన్స్ కూడా ఫాలో అవుతూ ఉన్నారు. దాని తర్వాత ఇంకొక యాక్ట్ ఉంటుంది, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అని ఉంటుంది. సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, దీనిని ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటువంటి దాన్ని కొంతమేర క్రిస్టియన్స్ ఫాలో అవుతూ ఉన్నారు. దాని తర్వాత షరియా లా అని ఉంటుంది. షరియా లా అంటాం. సో షరియా లా ఇది చట్టం కాదు, ఓన్లీ ఇది ఒక పర్సనల్ లా, ఇస్లామిక్ చెందినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి లా అనమాట షరియా లా. సో ఇది ఇస్లామిక్ రిలీజన్కి చెందింది. ఇది చట్టం. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము. బట్ షరియా లా అనేటువంటిది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం కాదు, ముస్లింకి చెందినటువంటి మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చినటువంటి చట్టం అండి. ఇక్కడ జరిగేటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ షరియా లా ప్రకారము ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ తీసుకుంటే, ఒక వ్యక్తి 4 ఫీమేల్స్ను పెళ్లి చేసుకోవచ్చు అండి. ఇది అఫీషియల్ లీగల్ అనమాట. ఈ చట్టం ప్రకారం ఒక అబ్బాయి 4 అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు ఈ చట్టం ప్రకారం. బట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అయినా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయినా మీరు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏంటి, ఒక అబ్బాయి ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, 1:1 అనమాట. నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలంటే డైవర్స్ ఇవ్వాలి లేదా ఆమె చచ్చిపోవాలి. ఇవే ఆల్టర్నేట్ అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి 4 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఈ 4 అమ్మాయిలు డైవర్స్ కాన్ఫ్లిక్ట్ ఏదో వచ్చింది, వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు మన కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇవ్వాలా, ఏ చట్టాన్ని బేస్ చేసుకుని ఇవ్వాలా. సో అట్లా కాంట్రడిక్షన్ వస్తూ ఉంది. అందుకోసమే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ని కూడా ఇచ్చింది అండి స్టేట్ పార్లమెంట్కి. ఏమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది అంటే, ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 44 అనేటువంటిది పొందుపరిచారో దానిని బేస్ చేసుకుని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి తీసుకురండి అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి గైడ్లైన్స్ ఇచ్చింది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్
అనుసరించి అట్లా ఇది న్యూస్లో ఉంది. దానికి సంబంధించి కూడా పార్లమెంట్ తగు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రాల యొక్క డెసిషన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఈ కోవలోనే ఆల్రెడీ ఉత్తరాఖండ్ దానికి బిల్ చేశారు. పార్లమెంట్ అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చెప్పుకోవచ్చు. దీనికంటే ముందు ఆల్రెడీ గోవా ఉంటుంది. సో గోవాలో ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా అంటే గోవా అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఉంది ఇది పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటిది. సో పోర్చుగీస్ దేశంలో ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుంది. సో ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ పోర్చుగీస్లో ఉన్నదే భారతదేశంలో ఈ గోవాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో అట్లా అదొక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూద్దాం. కామాఖ్య టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్ అండి. దీనిపైన చాలా ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. లైక్ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే కామాఖ్య దేవి టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. అస్సాంలో ఉంటుంది. అంబుబాచి మేళా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? అస్సాంలో నిర్వహిస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో కామాఖ్య టెంపుల్ అనేటువంటిది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది అండి. సో అస్సాం రాష్ట్రంలో గౌహతి అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. అస్సాం రాష్ట్రంలో గౌహతి అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఈ కామాఖ్య దేవి టెంపుల్ అనేటువంటిది ఉండటం జరిగింది. మరి ఎందుకు ఆ ప్లేస్లో ఉంది అంటే దీనికి మనకి మైథలాజికల్ పరంగా ఒక అంశం మనం మాట్లాడుకోవచ్చు. సతి అనేటువంటి ఒక దేవత ఉంటుంది. సో సతి అనేటువంటి దేవత యొక్క శరీర భాగాలు ముక్కలై భారతదేశము, నేపాల్, శ్రీలంకలో వివిధ ప్రాంతాలలో పడతాయండి. ఒక్కొక్క ప్లేస్లో నాలుక, ఒక ప్లేస్లో కన్ను, ఒక ప్లేస్లో చేతులు, ఒక ప్లేస్లో ఫిమేల్ ఆర్గన్ పార్ట్, ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి. అట్లా 18 ప్లేసెస్లో 18 పార్ట్స్ పడినాయి. వాటిలో ఏమంటామండి అష్టాదశ పీఠాలు లేదా శక్తి పీఠాలుగా మనం పిలుస్తామండి. సో సతి యొక్క బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడైతే భారతదేశంలో, నేపాల్లో, శ్రీలంకలో ఎక్కడెక్కడైతే పడినాయో ఆ పడినటువంటి ప్లేసెస్ని శక్తి పీఠాలుగా మనం పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగులాంబ గద్వాల్ శక్తిపీఠమే. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కామాఖ్యదేవి టెంపుల్ శక్తిపీఠమే. ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామంలో ఉంటుంది టెంపుల్. సో అది కూడా మనకి శక్తిపీఠమే. అట్లా భారతదేశంలో నేపాల్, శ్రీలంక కలిపి 18 శక్తిపీఠాలు ఉంటాయి. ఆ 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కామాఖ్య టెంపుల్ అండి. మరి కామాఖ్య టెంపుల్లో ఏ ఆర్గన్ పడింది అంటే ఫిమేల్ యొక్క ప్రైవేట్ పార్ట్ పట్టడం జరిగింది. అర్థమైందా? సో ఫిమేల్ యొక్క అంటే సతీదేవి యొక్క ప్రైవేట్ పార్ట్ అనేటువంటిది పడటం జరిగింది. ఓకేనా? సో లైక్ మనం ఏమంటారు, ఓకే, సో మీకు తెలిసి ఉంటుంది కదా. సో ఆ పార్ట్ అనేటువంటిది ఇక్కడ పడడం జరిగింది అండి ఈ పార్ట్లో. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఈ సతీకి ఫిమేల్ పార్ట్ పడింది కాబట్టి జనరల్గా మహిళలకు ఈ మెన్స్ట్రుయల్ సైకిల్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ జరుగుతుంటుంది. మహిళలకు మెన్స్ట్రుయల్ ఋతుస్రావం అని ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది కదా. సో అది ఇక్కడ కామాఖ్య దేవికి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినటువంటి టైంలోనే ఈ అంబుబాచి మేళ అనేటువంటిది నిర్వహిస్తారండి. అర్థమైందా? సో చూడవచ్చు, అంబుబాచి మేళ మార్క్స్ ది డైట్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్. సో ఫిమేల్ పార్ట్ పడింది కాబట్టి ఆటోమేటిక్గా ఫిమేల్ పార్ట్ అన్నప్పుడు మెన్స్ట్రుయేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఈ అంబుబాచి మేళ నిర్వహిస్తారు. ఎప్పుడు అంటే ఆ ఫిమేల్ పార్ట్ యొక్క మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అండి. ఓకే, సో ఇది ఒక విశిష్టత భారతదేశంలో. ఇన్ జనరల్గా పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే 498 కోట్లను శాంక్షన్ చేసి ఈ కామాఖ్య టెంపుల్ మొత్తాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కారిడార్ ఏర్పాటు చేసుకుని ఈ ప్లేస్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది. ఓకే, ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది, యూపీఐ అంటాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటాం. సో యూపీఐ అనేటువంటి సేవలను అన్ని దేశాలు కూడా యూజ్ చేస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఫ్రాన్స్ దేశంలో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రాన్స్ దేశంలో మరి యూపీఐ సేవలను యూజ్ చేస్తున్నారు కాబట్టి సో దేశంలో ఉన్న ప్యారిస్ ప్లేస్ ఏదైతే ఉంటుందో సో అక్కడ మనకి ఐఫిల్ టవర్ ఉంటుంది కదా, అక్కడే కదా. సో ఈ ఐఫిల్ టవర్కి యూపీఐకి సంబంధించిన లోగోస్ అన్ని కూడా వాళ్ళు వేయటం జరిగింది. సో అట్లా న్యూస్లో ఉంది అండి.
ఇంకొక అంశం చూద్దాం. తమిళగా వెట్రి కజకం అంటాం. తమిళగా వెట్రి కజకం, తమిళగా వెట్రి కజకం అనేటువంటి పార్టీని మన హీరో యాక్టర్, తమిళనాడుకి చెందినటువంటి యాక్టర్ విజయ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది February 2, 2024. సో ఆయన ఇటీవల కూడా ఈ యొక్క టీవీకే, సో తమిళగా వెట్రి కజకం అనేటువంటి పార్టీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర వీరు ఈ పార్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023ని రిలీజ్ చేశారండి. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినటువంటి సంస్థ చాలా ఇంపార్టెంట్, అడిగి ఉన్నారు ఆల్రెడీ కూడా. సో రిలీజ్ చేసిన సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అండి. అర్థమైందా? సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేటువంటి ఒక నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా? సో మరి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ దేనికి సంబంధించింది అంటే ఏ దేశాలలో అవినీతి అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఎంత మేర అవినీతి ఉంది అనేటువంటి దాన్ని తెలియజేసేటువంటి ఒక సూచిక కూడా మనం చెప్పుకోవచ్చు అంటే దాన్ని. అర్థమైందా? సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే లైక్ టాప్ కరప్ట్ పర్సెప్షన్ ర్యాంక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశము డెన్మార్క్ అండి. సో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 93 ఉంది. సో చైనా 76, పాకిస్తాన్ 133 అండి. అంటే 1 అంటే హైయెస్ట్ కరప్షన్ కాదు, 1 అంటే కరప్షన్ లేనట్టు అన్నట్టు. అర్థమైందా? సో డెన్మార్క్లో కరప్షన్ అస్సలు లేదు, ఫిన్లాండ్లో లేదు, న్యూజిలాండ్లో లేదట. సో ఇండియాలో 93 ఉంది అంటే కరప్షన్ ఎక్కువ ఉంది అన్నట్టు. సో ఇండియా కంటే కొంచెం తక్కువ చైనాలో కరప్షన్ ఉంది. ఇండియా చైనా కంటే కరప్షన్ ఎక్కువ పాకిస్తాన్లో ఉంది అండి. ఓకేనా? సో అవినీతి, ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశం ఏది అన్నప్పుడు పాకిస్తాన్ అండి. ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి లేదా అవినీతి లేనటువంటి దేశం, అత్యల్ప అవినీతి కలిగినటువంటి దేశం వచ్చేసి డెన్మార్క్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ గురించి అడిగారు, ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023ని తీసుకొచ్చారు. అంటే సవరణ చేసినటువంటి చట్టమే. దీనికంటే ముందు ఇంకో చట్టం ఉంటుంది, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అండి. అర్థమైందా? సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఉండేది. దానిలో కొన్ని సవరణలు చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అదే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఇయర్ ఇంపార్టెంట్. సో ఇయర్ ఇంపార్టెంట్. జోగ్రఫీలో ఆల్రెడీ నేర్చుకుంటారు. జోగ్రఫీలో నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1 ఉంటుంది, 2 ఉంటుంది. దాని తర్వాత ఈ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఉంటాయి. సో జోగ్రఫీలో నేర్చుకుంటారు కాబట్టి నేను చెప్పడం లేదు. అవన్నీ కూడా ఇయర్స్ అడుగుతూ ఉన్నారు. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇంకొక అంశం మనం చూద్దాం. మరి దీనిలో ఏదైతే సవరణలు చేశారో ఈ చట్టంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో సవరణలు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు పెట్టినటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే, ఇక్కడ మనకి లైక్ మన బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భూములను వాళ్ళు వర్గీకరణ చేశారు. వాటికి సర్వే నెంబర్లు ఇవ్వడము, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అని, కొన్ని పొరంబోక్ ల్యాండ్ అని, కొన్ని షెడ్ వాట్ వి కెన్ సే కొన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది. సో వాటి అన్నిటికి సంబంధించి కూడా దీనిలో పొందుపరిచారు. సో అట్లాంటి అంబిగ్యూటీ ఏదైనా ఉంటే కనుక వెంటనే క్లియర్ చేసుకొని దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అవ్వమని దీంట్లో పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్డ్ స్ట్రాటజిక్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ టైం కన్సూమింగ్ క్లియరెన్స్ ప్రాసెస్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ద్వారా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అటవీ ప్రాంతం ఉంది, అడవి ఉంది. సో అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి అనుకోండి, ఈ చట్టం ప్రకారం క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం లోబడి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి ఈ చట్టం ప్రకారం. సో దీనిలో వాళ్ళు తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి అంటే, ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది డిఫెన్స్కి సంబంధించింది అనుకోండి, సో దేశ రక్షణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనుకోండి, వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే దేశ భద్రత కాబట్టి వెంటనే పర్మిషన్ ఇవ్వాలి అని వీళ్ళు ఒక క్లాజ్ అయితే పెట్టుకున్నారు అండి. ఓకేనా? సో ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏం పెట్టుకున్నారు, ప్రమోట్ ఎఫారెస్టేషన్ అండ్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్ అక్రాస్ ద కంట్రీ అని. సో ఇంకొక సవరణ ఏం చేశారంటే, భారతదేశంలో సాధ్యమైనంత వరకు కూడా ఎక్కడైతే ఖాళీ భూములు ఉంటాయో అక్కడ చెట్లను పెంచేటువంటి కార్యక్రమం,
ట్రీస్ను ప్లాంట్స్ను పెంచేటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పేసి ఒక అమెండ్మెంట్గా పెట్టుకున్నారండి. దాని తర్వాత ఇంకొక అంశం ఏం పెట్టారు, బ్యాలెన్స్ కన్జర్వేషన్ గోల్స్ విత్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ నీడ్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీరందరూ కూడా అడవులలో నివసిస్తూ ఉంటారు. వారి యొక్క అంత లైవ్లీహుడ్ అంతా కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఏదైతే అడవులలో దొరికేటువంటి హర్బ్స్ కానీ, స్పైసెస్ కానీ, ట్రీస్ కానీ దానికి వచ్చేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన వాళ్ళు ఏం చేస్తారు, డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు కావాలి, చింతపండు ఎక్కడ నుంచి వస్తుంది, అడవులలో ఉంటుంది. సో ఎవరు తీస్తారు, ఆ లోకల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ యొక్క చింతకాయలను కట్ చేసి దాన్ని చింతపండుగా మార్చి మార్కెట్లో అమ్ముతుంటారు. సో ఆ మార్కెట్లో ఏదైతే చింతపండు అమ్ముతారో ఆ వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, కొన్ని కమ్యూనిటీస్ ఈ అడవుల పైన డిపెండ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళమని ఈ చట్టం చెప్తా ఉంది. అంటే ఇప్పుడు కంప్లీట్గా అడవుల్లో ఉన్నటువంటి వేటిని కూడా నరకొద్దు, అడవుల్లో కాసేటువంటి పండ్లను ఎవరు తినవద్దు, ఎవరు కోయొద్దు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ దానిపైన డిపెండ్ అయినటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వారు ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వస్తూ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకునే ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తా ఉంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు అడవుల్లో దొరికేటువంటి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిపైన డిపెండ్ అయినటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వారికి చెందేలాగా చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. ఓకే, సో ఇదొక అంశం. సో ఇవి ఈ చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు. ఇంకొకటి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ లాంచెస్ స్వయం ప్లస్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ అండి. సో ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు స్వయం ప్లస్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. మరి స్వయం ప్లస్ అనేటువంటి ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు వివిధ కోర్సెస్లను ఆన్లైన్లో అందించడం. భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు వివిధ కోర్సెస్ లైక్ మెషిన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, క్లోనింగ్ టెక్నాలజీస్ అని చెప్పేసి, క్రిప్టోకరెన్సీ టెక్నాలజీస్ అని చెప్పి ఇంకా ఉన్నాయి మనకి. ఇవి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, వాటి మొత్తాన్ని కూడా ఆన్లైన్లో వారికి కోచింగ్ ఇవ్వడం, క్లాసెస్ చెప్పించడము, దాని తర్వాత ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ పెట్టడము, వారికి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో దీని మొత్తానికి సంబంధించిందే ఈ స్వయం ప్లస్ అనేటువంటిది. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దాని స్వయం ప్లస్ కింద మూక్ కోర్సులు, సో మూక్ ప్లాట్ఫామ్ అనేటువంటిది లాంచ్ చేసి ఉంటారు. ఓకేనా. సో స్వయం ప్లస్ కింద మూక్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి. మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటాం. సో మ్యాసివ్ అంటే దాదాపు 1,00,000 కంటే పై స్టూడెంట్స్కి ఫ్రీగా ఆన్లైన్ కోర్సెస్ని ఇస్తూ ఉన్నారు. సో ఈ కోర్సెస్ కోసం ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత దానికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే డెలివరీ అవుతుంది, లైక్ మన ఈనాడు ఈ ప్రతిభటే లాగా. సో కంప్లీట్గా యాప్ ఉంటుంది, యాప్లో అన్ని కోర్సెస్ మీకు ఉంటాయి, ఎప్పుడైనా మీరు చూడవచ్చు, ఎప్పుడైనా వినొచ్చు, అంటే ఎగ్జామ్స్ రాయొచ్చు, అట్ ద ఎండ్ సర్టిఫికేట్ను కూడా పొందవచ్చు. సో సిమిలర్గా లైక్ దట్ ఓన్లీ ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇంకొక అంశం చూద్దాం. ఐఐటి మద్రాస్ ఇంట్రడ్యూసెస్ ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలైటిక్స్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్టప్స్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇంకొక ఆవిష్కరణ చేశారు. ఏ ఆవిష్కరణ చేశారు అంటే ఇన్వెస్టర్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలైటిక్స్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు అండి. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు కొన్ని మనకు అంకుర సంస్థలు వస్తూ ఉన్నాయి కదా, కొన్ని స్టార్టప్స్ వస్తూ ఉన్నాయి కదా. సో ఎవరైతే ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వెబ్సైట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నా, డబ్బులు అవసరం, అప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఎవరెవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకుని వాళ్ళు మన కాంటాక్ట్ అయితే వాళ్ళు మన సంస్థలో పెట్టుబడి పెడతారు. ఓకేనా. సో అదే ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఐఐటి మద్రాస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ బుక్కి సంబంధించింది. సో ఇక్కడ గవర్నర్ అయినటువంటి పిఎస్ శ్రీధరన్ పిల్లయ్య గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు అండి. ఓకేనా. సో ఇక్కడ గోవా రాష్ట్రానికి గవర్నర్ అయినటువంటి శ్రీ పిఎస్ శ్రీధరన్ పిల్లయ్య గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పుస్తకమే
బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి పుస్తకం అండి. ఓకేనా. సో కొన్ని సందర్భాల్లో బుక్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇటీవల ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి అంటే ఎవరు ఆ బుక్ ఆథర్ లేదా రైటర్ అని అడుగుతూ ఉంటారు. ఆయనే డాక్టర్ శ్రీ పిఎస్ శ్రీధరన్ పిల్లయ్య గారు, గోవా యొక్క ప్రస్తుత గవర్నర్. ఇంకొక అంశం మనం చూద్దాం ఇక్కడ. ఆచార్య లోకేష్ ముని వారిని గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్గా నియమించారండి. సో ఆచార్య లోకేష్ ముని అనేటువంటి ఒక వ్యక్తిని గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. ఇంకొక అంశం చూద్దాం. సో వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ స్కీమ్. సో ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మరి దేనికి సంబంధించినటువంటి స్కీమ్ అంటే భారతదేశంలో ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ని రైతులు పండిస్తారో ఆ పండించినటువంటి రైతులను స్టోరేజ్ చేసేటువంటి స్కీమ్ అండి. ఆ స్టోరేజ్ చేయాలంటే ఏం కావాలి? స్టోరేజ్ చేయాలి. సో రైతులు పండించినటువంటి పంటని మనము స్టోరేజ్ చేయాలంటే ఏం కావాలి? గోడౌన్స్ కావాలి, కోల్డ్ స్టోరేజ్లు కావాలి, గోడౌన్స్ కావాలి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కావాలి. సో వాటి మొత్తాన్ని కూడా డెవలప్ చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కార్యక్రమం అన్న భండారన్ యోజన అండి. ఓకేనా. సో అన్న భండారన్ యోజన దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో రైతులు పండించినటువంటి పంటను స్టోరేజ్ చేసేటువంటి స్కీమ్ అండి. ఓకేనా. సో ఫైనల్గా అది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రెయిన్ స్టోరేజ్ స్కీమ్గా మారబోతా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఓకే. సో ఇది కోటి మరి ఆ స్కీమ్ కింద అన్న భండారన్ యోజన కింద ఏం చేస్తారు అంటే లైక్ స్ట్రెంత్ అండ్ సప్లై చైన్స్ వయ్యా ప్యాక్స్ ద్వారా ఏం చేస్తారు అంటే ఈ సప్లై చైన్ని డెవలప్ చేస్తారు, స్ట్రెంత్ చేస్తారు. రైతులకు మంచి గిట్టుబాటు ధరని ఇస్తారు. సో ఫెయిర్ ప్రైసెస్ ఫర్ ఫార్మర్స్. దాని తర్వాత ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకి ఒక చట్టం ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ద్వారా ఏం చేస్తారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలైనా పట్టణ ప్రాంతాల్లో అయినా లైక్ బీపీఎల్ కార్డు హోల్డర్స్కి, అంత్యోదయ అన్న యోజన కార్డు హోల్డర్స్కి ఫుడ్ గ్రెయిన్స్ని సప్లై చేస్తుంటారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఊరిలో రేషన్ షాప్స్ ఉన్నాయా? రేషన్ షాప్లో బియ్యం రూపాయికి, గోధుమలు 2 రూపాయలకి, పంచదార ఇవన్నీ ఇస్తూ ఉన్నారు కదా. సో ఆ ఇచ్చేటువంటి దానిని ఏమంటామంటే ఫుడ్ సెక్యూరిటీ అంటామండి. ఇప్పుడు బీపీఎల్ కార్డు హోల్డర్స్కి, ఏఏవై కార్డు హోల్డర్స్కి ఈ రేషన్ షాపుల ద్వారా ఇచ్చేటువంటి ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చేటువంటి ప్రాసెస్ని ఆహార భద్రత లేదా ఫుడ్ సెక్యూరిటీ అని అంటాం. దానికి ఒక చట్టం ఉంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అండి. సో దాన్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేస్తారు దీని ద్వారా. సో అన్న భండారన్ యోజన ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. అదొక న్యూస్లో ఉంది. ఇంకోటి రిడక్షన్ ఫుడ్ వేస్టేజ్ అండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టమాటాలు పొలంలో పండించాం, అదేమవుతుంది 2 రోజుల్లో కుళ్ళిపోద్ది. అదే కనుక మనం కోల్డ్ స్టోరేజ్లో కనుక టమాటాలను భద్రపరచగలిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ టమాటాలు 2 రోజులు కాదు, 1 వీక్ అయినా 10 days అయినా అవి పాడవకుండా ఉంటాయండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఫుడ్ వేస్టేజ్ని మనం రెడ్యూస్ చేస్తూ ఉన్నాము. సో అది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇవన్నీ కూడా ఈ యొక్క అన్న భండారన్ యోజన కింద కీ ఆబ్జెక్టివ్స్గా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకొక అంశం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తాన్ని కూడా డిజిటలైజ్ చేయబోతా ఉన్నారు. సో ఇప్పుడు భారతదేశంలో దాదాపు చూసుకుంటే 18,000 ప్యాక్స్ ఉన్నాయి. అంటే లైక్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయి. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఇండియాలో 18,000 ఉంటాయి. సో వీటిని మొత్తాన్ని కూడా డిజిటలైజ్ చేయబోతా ఉన్నారు. ఓకేనా. సో డిజిటలైజ్ చేసి ప్రతి డాక్యుమెంట్ కూడా ఆన్లైన్లో వాళ్ళు డేటా స్టోర్ చేస్తారు. తద్వారా గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఏ విధంగా మనం ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలకి డబ్బులు ఇవ్వాలి, ఆ ఇచ్చినటువంటి డబ్బులను రైతులకు ఏ వరకు ఉపయోగపడుతూ ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉండబోతూ ఉంది అండి. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరి ఈ ప్యాక్స్ అనేటువంటివి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు అనేటువంటివి వీటి మొత్తాన్ని కూడా నాబార్డుతో
అదేవిధంగా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్తో ఇంటిగ్రేట్ చేయబోతా ఉన్నారు. అర్థమైందా? సో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేటువంటివి విలేజెస్లో ఉంటాయండి. విలేజెస్లో ఉంటాయి. అవి ఎలక్షన్ ద్వారా దాని యొక్క చైర్మన్ ఎన్నుకుంటూ ఉంటారు. ప్యాక్స్ చైర్మన్ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా రైతులకు రుణాలను ఇవ్వడానికి వీళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో వీళ్ళు మొత్తాన్ని కూడా ప్యాక్స్ అనేటువంటి సొసైటీని మొత్తాన్ని నాబార్డుతో, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్తో, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించినటువంటి రీజనల్ అంశాలను మనం డిస్కస్ చేద్దాం. ఫిబ్రవరిలో ఉన్నటువంటి రీజనల్ ఇష్యూస్. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ స్కిన్ కాన్క్లేవ్ అనేటువంటిది జరిగింది. సో 9th ఫిబ్రవరి 2024లో జరిగింది అండి. సో దీనిపైన మనకి ఇంపార్టెంట్ ఏంటి, నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో విశాఖపట్నంలో జరిగిందండి. సో ఇది విశాఖపట్నంలో జరిగింది. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ నేషనల్ స్కిన్ కాన్క్లేవ్ ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎవరైతే అంటే లైక్ స్టూడెంట్స్కు స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు వివిధ అంశాలపైన. ఇప్పుడున్న కొత్త టెక్నాలజీస్ చూసారు కదా, క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇట్లా కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్కిల్ ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారండి. అర్థమైందా? సో ఇదే ప్రాజెక్ట్. ఇక్కడ ఇంకొక అంశం, ప్రోలయ వేమారెడ్డి వీళ్ళకి సంబంధించి న్యూస్లో ఉంది. ఇక్కడ కొండవీడు ఫెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా దగ్గర మనకి కొండవీడు అనేటువంటి ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. ఆ కొండవీడు కోట, అది కొండవీడు కోట. ఓకేనా? సో ఈ కోటలో ఫెస్టివల్స్ లైక్ ఒక ఫెస్ట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తూ ఉంది. టూరిజం డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కొండవీడు కోట అనేటువంటిది ఏదైతే ఉందో, కొండవీడు ఫోర్ట్ ఏదైతే ఉందో, దీన్ని డెవలప్ చేసింది ప్రళయ వేమారెడ్డి అనేటువంటి ఒక రూలర్, కింగ్ అండి. ఇక ఆయన ఈ రెడ్డి డైనాసిటీకి చెందినటువంటి వ్యక్తి అండి. సో రెడ్డి డైనాసిటీకి చెందినటువంటి వ్యక్తి ఆయన ఈ కొండవీడు కోటను నిర్మించడం జరిగింది. ఓకేనా? సో ఈ కోటలోనే ఇప్పుడు టూరిజం వాళ్ళు ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఇంకా ఆ ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయడం, టూరిజం రెవెన్యూని జనరేట్ చేసేటువంటి ఒక ఉద్దేశంతో మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం, కడప డిస్ట్రిక్ట్ సీస్ 2x ఇంక్రీజ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ మిల్లెట్స్. సో మిల్లెట్స్ అంటే ఏంటి అంటే చిరుధాన్యాలు. సో చిరుధాన్యాలు యొక్క పండించేటువంటిది డబల్ అయింది అన్నట్టు మనకి కడప జిల్లాలో. సో టోటల్గా 2023కి చూసుకుంటే 12,000 ఎకరాల్లో చిరుధాన్యాలు పండించారు. మరి 2024కి చూసుకుంటే దాన్ని డబుల్ అయింది. అప్రాక్సిమేట్గా 23,227 ఎకరాల మేర విస్తీర్ణంలో చిరుధాన్యాలను పండిస్తూ ఉన్నారు కడప జిల్లాలో. ఇంకొక అంశం, సంగీత్ నాటక్ అకాడమీ టు హ్యావ్ సౌత్ ఇండియా సెంటర్ ఇన్ హైదరాబాద్. సో ఈ తెలంగాణకు చెందినటువంటి అంశాలండి. సో సంగీత్ నాటక్ అకాడమీ అని ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి చెందినటువంటిది. సో ఈ సంగీత్ నాటక్ అకాడమీ అనేటువంటిది ఏం చేస్తారు అంటే, మ్యూజికల్కి సంబంధించి, డ్రామాకి సంబంధించి ఎవరైతే కళాకారులు ఉంటారో వారికి ఆ కళని పెంచి పోషించడము, ఆ కళాకారుల యొక్క అభ్యున్నతి కోసం పోరాడేటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇది సంగీత్ నాటక్ అకాడమీ అండి. ఓకేనా? సో దీని యొక్క సౌత్ ఇండియా బ్రాంచ్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు. సో అదే న్యూస్లో ఉంది ఇక్కడ. సో దీనికి గాను వెంకయ్యనాయుడు గారు అటెండ్ అయ్యారు, కిషన్ రెడ్డి అటెండ్ అవ్వడం జరిగింది, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో ఇది సంగీత్ నాటక్ అకాడమీ అనేటువంటిది మ్యూజిక్కి, డాన్స్కి, డ్రామాకి చెందినటువంటిది. సో February 12, 2024లో హైదరాబాద్ వేదికగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంకొక అంశం మనం చూద్దాం, తెలంగాణకు చెందినటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని ఉంటుంది, TSIC అంటాం. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేటువంటిది ఉంటుంది. సో వాళ్ళు 1 district 1 exhibition అనేటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 1 district 1 exhibition అనేటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం మనం తీసుకున్నాము అండి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రొడక్ట్ అనేటువంటిది విశిష్టత కలిగింది. ఇప్పుడు లైక్ మనకి పోచంపల్లి ప్రాంతంలో ఇక్కత్ అనేటువంటి ఒక శారీస్ ఉంటాయా, అవి భూదాన్ పోచంపల్లి ఇప్పుడు ఏదైతే ఉందో, సో ఆ జిల్లాకి ఇవి ఫేమస్ కదా. అట్లా
ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు నిర్మల్‌కి వెళ్లారంటే నిర్మల్ కూడా ఒక జిల్లానే కదా! గతంలో ఆదిలాబాద్‌లో భాగంగా ఉంది. ఇప్పుడు నిర్మల్ జిల్లాగా ఏర్పడింది. సో, ఆ నిర్మల్ జిల్లాలో విశిష్టత కలిగినటువంటి ప్రోడక్ట్‌లేంటి? ఫర్నిచరు, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అట్లా ఆ జిల్లాల విశిష్టత కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే, ఆ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఆ ప్రొడక్ట్‌ని డెవలప్ అయ్యే విధంగా తగు చర్యలను తీసుకుంటా ఉన్నారు. వీటి ద్వారా ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రోగ్రామ్ ఇది. సో, ఇవండి మనకి ఫిబ్రవరికి సంబంధించినటువంటి అంశాలు. సో, నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.